ఉద్యమ కళాకారులకు భరోసా కల్పించాలని కాంపల్లి వంశీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం రామాలయం నుండి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం వరకు పాదయాత్ర అనంతరం సందర్భంగా మాట్లాడుతూ 101 కిలోమీటర్లు 5వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు పాదయాత్ర ద్వారా భద్రాచలం రావటం జరిగిందని, ఉద్యమ కళాకారులకు ప్రజాప్రభుత్వం భరోసా కల్పించాలని, శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని కళాకారుల కోరికలు ప్రజాప్రభుత్వంలో నెరవేరాలని మొక్కులు చెల్లించడం జరిగిందని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కవులు కళాకారుల కుటుంబాలు ఎంతో ఇబ్బందులు పడుతున్నాయి. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమ కళాకారులను గుర్తించి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సేవకేశ ఫ్రేమ్ ఆర్టిస్ట్ మొగలి రాజా రమేష్, ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుడిపూడి పుల్లారావు, కొత్తగూడెం జిల్లా కార్యవర్గం సభ్యులు జానకిరాం, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ఎర్ర అనుదీప్, పూసం వెంకటేశ్వరరావు, పాయం నరసింహారావు, గోపాలరావు, మురళీకృష్ణ, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి స్థలాలిచ్చి ఇల్లు కట్టించాలని కూడా మేము కోరుతున్నాము. మరి అదేవిధంగా కళాకారులు కుటుంబాల పిల్లలు వాళ్ళ కుటుంబాల్లో మరి ఏదైనా ఆరోగ్యం దెబ్బతింటే చూపించుకోలేని పరిస్థితి, మరి వారికి కళాకారు కుటుంబాల్లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించాలని, మరి కళాకారుల పిల్లలు మరి కార్పొరేట్ బళ్ళు చదువుకోవడానికి వాళ్ళకి ఉచితంగా విద్య కూడా చెప్పాలని చెప్పి, మరి కళాకారుల కుటుంబాలకు జీవిత బీమా చేయాలని చెప్పి, మరి ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు వేల కోట్లు ఇస్తుంది. మరి ఈ చిన్న కోరిక కళాకారులు ఎంతో కష్టపడి జీవనంగా నమ్ముకున్న కళాకారులు మా చిన్న కోరికల్ని మరి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు గట్టి విక్రమార్క గారు, శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మన జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మీరంతా కూడా ఆలోచించి మరి ఇద్దరం ఇల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఫ్రీ బస్సు, ఉచిత మెట్రో, రైతు భరోసా, మరి 2 లక్షల రుణమాఫీ, మరి మననే పోలీస్ శాఖలో కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇస్తున్న ప్రభుత్వం మరి ప్రజా కళాకారులు కూడా ఉద్యమ కళాకారులు గుర్తించి మాకెంతో కళాకారుల కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి మరి గుర్తించి మాకు వీలైనంత త్వరగా భరోసా కల్పించాలని ఈ యొక్క పాదయాత్ర మరి 5వ తారీఖు నుంచి మా ఖమ్మం జిల్లా తలాలి మండలం రెడ్డిగూడెం రామాలయం నుండి భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవస్థానంకు ఈ రోజు దర్శనం మరి మా మొక్కులు తీర్చుకోవడం జరిగింది. మరి ఇది వీలైనంత త్వరగా మరి రేవంత్ రెడ్డి గారు మరి కళాకారులను ఆదుకోవాలని చెప్పి మరి కోరుకుంటూ కళాకారులు తెలంగాణ రాష్ట్ర కళాకారుల తరఫున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి గారికి శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర కళాకారుల తరఫున కళాభివందనాలు తెలియజేస్తూ జై రేవంత్ అన్న.